తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. ఈ మధ్యకాలంలో తులసి మాల అంటే లాంగ్ కాకుండా కంఠం వరకే ఉండే మాల వేసుకునే వాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. నేను విన్నంత వరకు కంఠం వరకు ఉండే తులసి మాల ఒకసారి వేసుకుంటే ఖచ్చితంగా మనం కొన్ని నియమాలు ప్రత్యేకించి పాటించాల్సిందే అని చెప్పి, ఈ ఒక్క మాలనే కాదు చాలా రకరకాల మాలలు ధారణ చేస్తున్నారు. ముందుగా మనం దీని గురించి మాట్లాడుకొని మిగతా వాటి గురించి మాట్లాడుకుందామమ్మా. తులసి మాల అంటే వైష్ణవానికి సంబంధించినది. హరే కృష్ణ వాళ్ళు కూడా ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు అన్నట్టుగా లాంగ్ గా వేసుకునేది అది ఆరోగ్య రీత్యా వేసుకుంటారు. ఏ మాల అయినా కూడా, ఇది తులసి మాలకే కాదు అప్లికబుల్, నేను చెప్పేది ఏ మాల వేసుకున్నా కూడా నియమాలు అనేవి ఉంటాయి. నువ్వు రుద్రాక్ష మాల వేసుకో, పగడాల మాల వేసుకో, వైజయంతి మాల వేసుకో, తులసి మాల వేసుకో, ఏ మాల వేసుకున్నా కూడా నియమాలు ఏముంటాయి అంటే నాన్ వెజ్ తినకూడదు మాలలు వేసుకుని. తర్వాత అప్పటి నుంచి కంప్లీట్ మానేయాలా, లేకపోతే మాల ఉన్నంతసేపు తినకూడదు? చాలా మంది ఏం చేస్తారు అని అంటే మాలలు వేసుకుంటారు, తినేటప్పుడు తీసి పక్కన పెడతారు. అది కూడా ఇట్లా తగిలేయడము, ఎక్కడ పడితే అక్కడ పెట్టడము, ఇదంతా చేస్తుంటారు. ఈ రిస్క్ ఎందుకు, అసలు వేసుకోవద్దు అంత రిస్క్ ఉన్నప్పుడు. నిజమా? ఇప్పుడు రెస్టారెంట్లోకి వెళ్తారు, మీరు నాన్ వెజ్ తినాలి, అప్పుడు తీసి ఎక్కడ పెడితే ఏదో నువ్వు పర్సులో పెట్టుకోవడము, జోబులోకి వేసుకోవడం, ఇలా చూస్తుంటాం మనం. చాలా మంది పెట్టుకున్నారు. ఎందుకు అంత రిస్క్? వేసుకోవద్దు. వేసుకోమని ఎవరు చెప్పినారు? ఇదంతా నీకు రిస్క్ పెట్టుకోమని ఎవరు చెప్పారు? మాల అనంటే కంప్లీట్ గా భగవంతుని యొక్క శక్తి మాలలో ఉంటుంది. ఇప్పుడు జపమాల వేరు, కంఠమాల వేరు. జపమాల చేసే దాంట్లో మనం జపమాలకి ప్రాణప్రతిష్ఠ చేసి జపం చేస్తాం, దాంట్లో ఒక శక్తి ఉంటుంది. కంఠమాలలో ఒక శక్తి ఉంటుంది, అమ్మవారికి సంబంధించిన శక్తి. అంటే నార్మల్ శివుడికి కానీ అమ్మవారికి కానీ వైష్ణవానికి సంబంధించిన శక్తి ఉంటుంది. ఇప్పుడు జపమాలని కంఠమాలగా ఎవరు ధరించరు, జపమాల సపరేట్. నువ్వు కంఠమాలగా వేసుకున్నావు అని అంటే నువ్వు ఖచ్చితంగా నియమాలు పాటించాలి. ఇప్పుడు హరే కృష్ణ మీరు అన్నట్టు తులసిమాల కంఠమాలగా ఎవరు వేసుకుంటారంటే వాళ్ళు దాంట్లో ఇన్ని లక్షల జపం చేసి ఉంటారనమాట. ఇన్ని లక్షల జపం చేసిన వాళ్ళకి కంఠమాల వేసుకునే అర్హత వస్తుంది. అంటే ఎవరు పడితే వాళ్ళు వేసుకోవడానికి, ఎవరు పడితే వాళ్ళు వేసుకోవడానికి లేదు. నార్మల్ గా చెప్పాలండి, ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు తెలియక, కానీ ఇన్ని లక్షల జపం చేసిన తర్వాత కంఠమాల ధరించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా ఒక రో వేసుకుంటారు అంటే వాళ్ళు 1,00,000, నీకు ఎగ్జాంపుల్ చెప్పండి, 1,50,000 హరే కృష్ణ మంత్రం జపించిన తర్వాత ఒక రౌండ్ వస్తుంది, ఇంకొక రౌండ్ వేసుకుంటారు, ఇంకొక 1,50,000 జపించిన తర్వాత ఇట్లా. అంటే అక్షర లక్ష అయ్యి, కొంతమంది హరే కృష్ణ నామ జపం అక్షర లక్ష అయిన తర్వాత కూడా కంఠమాల ధరిస్తారు. 3 మాలలో 3.5 లక్ష అయిపోయిన తర్వాత వాళ్ళు మాల ధరించేకి వాళ్ళకి అర్హత వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎవరు పడితే వాళ్ళు హెల్త్ ఇష్యూస్ కోసం కూడా ధరిస్తున్నాం. హెల్త్ ఇష్యూస్ కోసం నేను ధరించవద్దు అని చెప్పలేదు, ఈ జపం ఇవన్నీ పక్కన పెడితే హెల్త్ ఇష్యూస్ కోసం ధరించవద్దు అని చెప్పలేదు. ధరించినప్పుడు కంపల్సరీ నాన్ వెజ్ అనేది మానేయాలి. తర్వాత భార్యాభర్తలు ఉన్నప్పుడు కంపల్సరీ తీసేయాలి, మనం పడుకునే టైంలో కూడా తీసేయాలి, తీసేసి పడుకోవాలి. నార్మల్గా ఇంకా ఉదయం లేసి స్నానం చేసి ధరించాలి. ఒకటి ఏంటంటే మాల అనంటే మనమే చెప్పాలంటే, మాల అంటే దాంట్లో కూడా ఒక దైవిక శక్తి ఉంటుంది. అది మనం వేసుకున్నప్పుడు ఆ శక్తి మనలోకి పోయి, అంటే చర్మానికి, స్కిన్కి తగులుతుంది కదా. ఒక మాల ధరించినప్పుడు స్కిన్కి తగులుతుంది. స్కిన్ ద్వారా, ఎందుకంటే ప్రతి చర్మానికి రంధ్రాలు ఉంటాయి మామూలుగా, దాని ద్వారా ఆ శక్తి మన బాడీలోకి వెళ్ళి మనకు ఒక తేజస్సును నింపుతుంది. మాల వేరు మనం వేరు కాదు చెప్పాలంటే, అలా మనం ఉండాలి. మాల వేసుకున్న తర్వాత ఏదో ఎప్పుడు పడితే అప్పుడు తీసేయడం, ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడం కాదు. మనం మెల్లో నుండి మాల తీసేస్తున్నామంటే ఒక బాధ ఉండాలి. స్వామి అయ్యో నేను ఇప్పుడు నిన్ను తీసే పరిస్థితి నాకు వచ్చింది, నేను నిన్ను తీసి పెడుతున్నాను, ఏమనుకోవద్దు, నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పే బాధ అనేది ఉంటుంది. ఒకటి ఆర్తి అంటాం, ఆ ఆర్తి ఉన్న వాళ్ళు మాత్రమే ధరించాలి కూడా. ఇప్పుడు ఏ ఆర్తి లేకోకున్నట్టు వేసుకుంటాం తీసి పెడతాం, వేసుకుంటాం తీసి పెడతాం అంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు మీరన్నట్లు సందర్భాన్ని బట్టి వాళ్ళ అవసరాల కోసం తీయటం, ఈ విధానం ఎక్కువగా చూస్తున్నాం. అసలు నిజంగా ఒక్కసారి మాల ధరించిన తర్వాత నియమ ప్రకారంగా ఇటువంటి సందర్భాల్లో మాత్రమే తీయాలి అనే నియమాలు ఏంటమ్మా, బేసిక్ రూల్స్? ఇప్పుడు అంటుముట్లు అని మనం అంటాం, అది ఒకటి. ఎవరైనా చనిపోయినప్పుడు కంపల్సరీ ఆ శ్మశానం దగ్గరికి మాలలు వేసుకొని పోకూడదు, తీసుకుపెట్టే పోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఎక్కడైనా జరగరాంది జరిగింటుంది, ఇంట్లో అమ్మాయిలు మెచ్యూర్ కావడం ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి టైంలో కూడా
తీసి పెడతారు. ఇంకా నేను అన్నట్టు ఇప్పుడు జనరల్ గా మనం నాన్ వెజ్ తినే వాళ్ళు వేసుకోవడం తీసుకోవడం ఇలా లేకోకుండా డెలివరీ డెలివరీ అయినప్పుడు సందర్భాలు ఇంట్లో వాళ్ళు ఇంకా భార్య భర్త ఉన్నప్పుడు కూడా తీసి పెడతారు. ఓకే, ఇది రెగ్యులర్. ఇంకా నేను చెప్పినట్టు ఈ నాన్ వెజ్ విషయానికి వచ్చి ఊరికే స్టైల్ గా వేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు వేసుకోవద్దు. ఓకే, నాన్ వెజ్ ఒక మాల మీరు ధరిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ మానేసి ధరిస్తేనే చాలా మంచిది. అంటే దాని యొక్క ప్రతిఫలం మనం చూడాలి కదా. ఇప్పుడు మాల వేసుకున్నాము, దాని శక్తి మనకు రావాలి, దాని నుండి మనం ఆరోగ్యం పొందాలన్నా, దాని నుండి మనం తేజస్సు పొందాలన్నా, దాని నుండి ఒక అట్రాక్టివ్ మనలో పెరగాలన్నా అది ఎలా వస్తుంది? మనం ఏదో ఒకటి దాని గురించి మనం సాక్రిఫైస్ చేస్తేనే వస్తుంది కదా. నువ్వు వేయడము తీయడం ద్వారా ఎలా జరుగుతుంది? ఇప్పుడు అందుకే మనం ఏం చెప్తాం, ఎవరైనా మంత్రదీక్ష ఇచ్చినప్పుడు ఒక 40 రోజులు మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి అని చెప్పి ఒక మాల వేసి 40 రోజులు దీక్ష ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ ఆ మాలను మీరు తరచుగా తీస్తూ పెడుతూ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా మాల ఒక్క 40 రోజులన్నా మన శరీరానికి అంటి పెట్టుకొని ఉండాలి. ఓకే, అంటే మీరు ఏ సమస్య గురించి చేసినా ఏ రకంగా చేసినా 40 రోజులు ఉండాలి. ఏ మాలైనా కూడా. ఇప్పుడు మామూలుగా మీరు చెప్పారు ఇన్ని రకాల మాలలు, తులసి మాల అన్నారు. ఎటువంటి అంటే దీక్షగా చేయటము అదంతా పక్కన పెడితే ఆరోగ్య సమస్య కోసమా, అసలు దేనికోసం తులసి మాల వేసుకోవాలి? అదేవిధంగా ఇప్పుడు పగడపు మాల చాలా ఎక్కువ మంది పగడం మంచిది అని చెప్పి ఎక్కువగా ధారణ చేస్తూ ఉన్నారు. రుద్రాక్షలు అంటే ఇంకా అది రొటీన్ అయిపోయింది, ప్రతి ఒక్కరూ వేసుకుంటున్నారు. అసలు ఏ మాల వేసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్య తగ్గుతుంది, అలాంటిది ఏమైనా ఉందంటారా? రుద్రాక్షమాల శివుడిని పూజించే వాళ్ళు వేసుకుంటారు. రుద్రాక్షమాల వేసుకోవడం వల్ల మనకు జ్ఞానం లభిస్తుంది. రుద్రుడి యొక్క శక్తి, రుద్రుడి యొక్క ఆరా ఉంటుంది కదా, మనల్ని రక్షిస్తుంది అని చెప్తారు. ఏ మాల వేసుకున్నా రక్షిస్తుందమ్మా, కానీ మనం నియమాలు పాటించాలి. ఇప్పుడు పగడాల మాల శాక్తేయం వాళ్ళు వేసుకుంటారు, అమ్మవారిని పూజించే వాళ్ళు. అందరికీ పగడాల మాల సెట్ అవ్వదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ అమ్మవారి యొక్క ఆరాధన చేసే వాళ్ళు మాత్రమే పగడాల మాల ధరించాలి. ఎందుకంటే జాతకరీత్యా నీకు పగడాల మాల పగడం సెట్ ఉండదు. జాతకంలో మనకి కొన్ని గ్రహాల వల్ల ఈ పగడానికి సంబంధించిన గ్రహం మనకు అనుకూలంగా లేదు, మీరు నార్మల్ గా ఉండి పగడాల మాల వేసుకున్నారు అంటే ఎఫెక్ట్ పడుతుంది. అదే మీరు అమ్మవారి సాధనలో ఉండి పగడాల మాల వేసుకున్నారు అంటే ఏ ఎఫెక్ట్ పడదు. కేవలం అమ్మవారిని పూజించే వాళ్ళు వేసుకుంటే చాలా మంచిది. మీరు పక్కన వాళ్ళు వేసుకోవద్దని చెప్పట్లేదు, వేసుకొని ఇబ్బందులు పడద్దు. ఇది వేసుకున్న తర్వాత అది జరిగింది ఇది జరిగింది అనే దానికంటే వేసుకోకపోవడం మంచిది కదా. మంత్రదీక్షలో ఉన్న వాళ్ళ అది కూడా అమ్మవారి ఆరాధన అంటే నార్మల్ గా ఖచ్చితంగా మంత్రదీక్ష ఉండాలి. మంత్రదీక్ష ఉండే వాళ్ళే వేసుకోవాలి పగడాల మాల. ఇప్పుడు రుద్రాక్ష మాల వచ్చేసి హెల్త్ కోసం వేసుకుంటారు. తులసి మాల కూడా ఆరోగ్యం కోసం, ప్రశాంతత కోసం వేసుకుంటున్నారు. ఏది వేసుకున్నా కూడా నేను చెప్పిన నియమాలు పాటిస్తూ వేసుకుంటే చాలా మంచిది. కంటిన్యూగా 40 రోజులన్నా ఒకటి మీరు ఆరోగ్యం కోసం వేసుకుంటున్నారు, ఒక 40 రోజులన్నా మన శరీరాన్ని అంటి పెట్టుకొని ఉండాలి మాల. మనకి ఏమున్నాయి? రుద్రాక్షమాల, పగడాల మాల, వైజయంతి మాల, తులసి మాల. ఇవి మనకి శాస్త్రపూర్వకంగా చెప్పబడిన మాలలు. వైజయంతి మాల వచ్చేసి వెంకటేశ్వర స్వామికి సంబంధించింది, ఈ తులసి మాల వచ్చేసి హరే కృష్ణుడికి సంబంధించింది, పగడాల మాల వచ్చేసి అమ్మవారికి సంబంధించింది, సూర్యుడికి సంబంధించింది, రుద్రాక్ష మాల వచ్చేసి రుద్రునికి సంబంధించింది, శివుడికి సంబంధించిన మాలలు ఇవి. ఓకే ఓకే, ఖచ్చితంగా ఎవరు పడితే వాళ్ళు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పి కొనుక్కొచ్చేసుకుంటే అది ప్రమాదమే. స్ఫటిక మాల కూడా వేసుకుంటారు, ఒంట్లో వేడి తగ్గిస్తుంది అని చెప్పేసి స్ఫటిక మాల కూడా వేసుకుంటారు. ఏ మాల వేసుకున్నా ఈ నాన్ వెజ్ తినడం మానేసి, మనం కొన్ని పోని చోట్లు ఉంటాయి అలాంటి ప్లేసెస్ కి మనం పోకోకున్నట్టు ఉండి, కనీసం మీకు ఒకవేళ నాన్ వెజ్ తినే అలవాటు ఉంది అనుకుంటే ఒక 40 days అన్నా మానేసి అది మీ శరీరాన్ని అంటి పెట్టుకుని ఉండేలాగా చూసుకోండి. మాలైనా కూడా వేసుకోవచ్చు అంటారు. ఈ మాలల్లో ఏ మాలైనా మనకి మంత్లీ ప్రాబ్లం వచ్చినప్పుడు తీసి పెట్టాలి, కంపల్సరీ తీసి పెట్టాలి, అలానే వేసుకుని ఉండకూడదు. ఈ మధ్య కాలంలో అతి పెద్ద సమస్య ఏంటి అంటే, మనం ఎవరి జాతకం చూపించినా కూడా ఖచ్చితంగా మీ జాతకంలో పితృదోషం ఉంది అంటే, తరతరాలుగా ఇది ఎన్ని తరాలు అని మనం అంచనా వేయలేకపోయినా తరతరాలుగా మీ వంశాన్ని ఇలా పితృశాపం వెంటాడుతూ ఉంది. దానివల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అది ఆర్థికంగా కానీ, వివాహ సంబంధితం కానివ్వండి, సంతానం కానివ్వండి, ఏ సమస్య పట్టుకున్నా మీకు పితృదోషం ఉంది అని చెప్పి, మరి ఈ పితృదోషానికి సంబంధించి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్యకాలంలో రకరకాల పరిహారాలు వింటున్నాము. కొన్ని అంటే చేయించుకున్నప్పటికీ మాకు రిజల్ట్ లేదు అనే వాళ్ళు ఉన్నారు. అసలు పితృదోషం ఉంటే ముందుగా అసలు ఎటువంటి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి. పితృదోషం అంటే పితృవులు మనకి దోషాన్ని ఇస్తారా అని ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. ఏ తల్లి తండ్రి తాత అయినా కూడా వంశం బాధపడాలని అనుకుంటుందా? అనుకోరు. వంశం బాధపడాలని అనుకోరు. కానీ ఎందుకు వస్తుంది? వీళ్ళు పరలోకానికి చేరుకోకున్నట్టు మధ్యలోనే ఆగిపోయి ఉంటుంది.
వీళ్ళ ఆత్మ. అప్పుడు ఈ దోషం అనేది ఏర్పడుతుంది. ఓకే. ఏ తండ్రి, ఏ తల్లి, ఏ తాత కూడా పిల్లలు బాగుండకూడదు, వీళ్ళకి మేము దోషాన్ని ఇవ్వాలని ఎవరు అనుకోరు. బతికుండంగానే అనుకోరు, చచ్చిపోయిన తర్వాత కూడా బాగుండాలని అనుకుంటారు. కానీ వీళ్ళు పితృలోకానికి చేరుకోకున్నట్టు అడ్డుపడి వీళ్ళ ఆత్మకి శాంతి కలుపుకోకున్నట్టు ఉన్నప్పుడు ఈ దోషం అనేది ఇటుపక్క ఉన్న తరానికి ఏర్పడుతుంది. ఓకే. అసలు అలా ఎందుకు ఉండిపోతారు వాళ్ళ మధ్యలో? అలా ఎందుకు ఉండిపోతారు అని అంటే, ఇప్పుడు 3 generations తీసుకుందాం మనం. ఫస్ట్ తాత, కొడుకు, మనవడు. ఈ తాత పోయినప్పుడు కొడుకు సరిగ్గా చేసిండడు కార్యాలు ఏవి, ఇది మనవడికి వస్తుంది. ఇప్పుడు ఈ మనవడు ఏం చేయాలి? ఇంకొకటి ఇక్కడ ఏంటి అని అంటే, తండ్రి ఉన్నప్పుడు మనవడు చేయకూడదు. దీంట్లో ఇదొక్క రూల్. మనవడికి జాతకం చూసాం మనము, పితృదోషం ఉంది, కానీ ఆ మనవడికి తండ్రి ఉన్నాడు, ఈ మనవడు ఏం చేయకూడదు, తండ్రే చేయాలి. ఓకే. తండ్రి లేకపోతేనే ఇద్దరికి కలిపి ఈయన చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, చాలా మంది పితృదోషం అనగానే తల్లి తండ్రి ఉన్నా కూడా పోయి చేసేస్తున్నారు. అవును, అవును. అది ఇంకా మేజర్ మిస్టేక్, చేయకూడదు అలా. అంటే దోష నివృత్తి జరగకపోగా మళ్ళీ ఇది ఇంకో దోషంగా మారుతుంది. ఓకే. చేసినా ఏం ప్రయోజనం అంటే, తాతకి మనవడు చేస్తే ప్రయోజనం అని అంటాం ఎప్పుడు, ఈ మనవడికి తండ్రి లేనప్పుడు. తండ్రి బతుకుండగా మనవడు చేయడానికి లేదు. ఓకే. ఆ పితృదోషం అలా క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ తండ్రికి చేయాల్సినంత అంటే ఇంట్రెస్ట్ ఉండని వాళ్ళు కొంతమంది ఉంటారు, నేను చెయ్యను, నేను రాను, మీరు ఎటైనా పోండి అనే వాళ్ళు ఉంటారు. మరి అలాంటప్పుడు పరిస్థితి ఏంటి? అది కూడా చెప్తా, దానికి రెమెడీ. ఓకే. మనం చేసుకోవడానికి అంటే, తండ్రి అయితే పర్టికులర్ గా వాళ్ళ నాన్న గురించి చేయాలి. ఇప్పుడు తండ్రి చేయలేదు, ఇంట్రెస్ట్ లేదు, అసలు ఎందుకు వస్తుంది? పితృదోషం వల్ల మీరు అడిగారు సమస్యలు ఏమొస్తాయి అని అంటే, ముందుగా అప్పులు బాధలు ఎక్కువ ఉంటాయి. ఓకే. పితృదోషం ఉన్నప్పుడు ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది ఉండదు. దాని తర్వాత ఏమవుతుందంటే, సంతానం ఉండదు, చాలా వరకు సంతానం ఉండదు. సంతానం పైన ఎఫెక్ట్ పడుతుంది. అసలు ఇంకా కొంతవరకు చెప్పాలంటే పెళ్లిళ్ళు కావడమే కష్టం పితృదోషాలు ఉన్నప్పుడు. ఓకే. ఓకే. ఇంకొకటి ఈ పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అటుపక్క అమ్మాయికి కూడా ఉందా లేదా అనే విషయం కూడా చూసుకోవాలి. అమ్మాయిలకు కూడా పితృదోషం వర్తిస్తుందంటారా? ఉంటుంది. అంటే అబ్బాయిలకి తీసుకున్నంత మనం అంత పర్టికులర్ గా తీసుకోం, కానీ అమ్మాయిలకు కూడా ఉంటుంది. అమ్మాయిలకు కూడా కొన్ని దోషాలు ఉంటాయి. మనం చేసుకునేటప్పుడు ఆ దోషాలను కూడా చూసుకొని చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ అబ్బాయికి లేదు, అమ్మాయి తరపున కొన్ని దోషాలు ఉన్నాయి అని అంటే వచ్చేస్తాయి ఇటుపక్కకి చేసుకున్న తర్వాత. ఇది జాతకం మనం చూసుకుంటే అర్థమవుతుంది. అసలు ఎందుకు ఇంత పితృదేవతలకి ఇంత పెద్ద పీట మన సాంప్రదాయంలో అనంటే, తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ఒక మానవుడు జన్మ తీసుకున్న తర్వాత మొదటి దేవుడు ఎవరు అనంటే తల్లి తండ్రి, తర్వాత గురువు. తల్లి తండ్రి తర్వాత నెక్స్ట్ ఎవరికి అంత మనం పెద్ద పీట వేసాము అంటే గురువు. గురువు తర్వాతే దైవం. దైవం ఎక్కడున్నాడు? 3rd place లో ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, తల్లిని తండ్రిని ఫస్ట్ ప్లేస్ వదిలేసి, 2nd place అయిన గురుదేవులను వదిలేసి, 3rd place అయిన భగవంతుని పట్టుకుంటున్నాం. ఇక్కడ తల్లి తండ్రి దోషము వస్తుంది, ఇట్లా గురువుల దోషము మనం తెచ్చుకుంటున్నాము. నువ్వు భగవంతుని దగ్గరికి పోతే ఏం ప్రయోజనము? ఈ దోషాలన్నీ నువ్వు పెట్టుకొని పోతే భగవంతుడు కూడా ఏం చేయలేడు. ఓకే. ఫస్ట్ నేను ఏం చేయాలి అంటే, పరమేశ్వరుడు కూడా మనకి వంశ అభివృద్ధిని ఇవ్వడానికి పితృదేవతలను అడుగుతాడంట. మీకు వంశ అభివృద్ధిని ఇవ్వాలా, సంతానం మీ వంశానికి నేను ప్రసాదించాలా లేదా అని మన పూర్వీకులను అడుగుతాడంట. మనకు ప్రసాదించే ముందు వాళ్ళు ఎస్ అంటేనే మనకి ఇక్కడ ప్రసాదం దొరుకుతుంది. ఈశ్వరుడే పితృదేవతలను అడిగేటప్పుడు ఇక్కడ పితృదేవతలు పెద్దపీట ఎంత మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే తల్లి తండ్రి మనకి ఫస్ట్ దైవం కాబట్టి. ఇది మనం ఈ సమస్యలన్నిటిని నిర్మూలించుకోవాలి. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, మనవడు ఉన్నాడు, తాతకి ఎవరు చేయాలి? వాళ్ళ కొడుకే చేయాలి, మనవడు చేయడానికి లేదు. తీవ్రంగా పితృదోషం ఉంది. కొన్ని ఏం చేసుకోవచ్చు అంటే, తర్పణాలు వదలడానికి లేదు, మనవడు వదలడానికి లేదు. తండ్రి బతుకున్నప్పుడు తండ్రే చేయాలి అవి. ఇప్పుడు మనం చెప్తాం కదా, గోకర్ణంలో పోయి ఈ నారాయణ బలి పూజలు అవన్నీ తండ్రే చేయాలి. ఒకవేళ తండ్రి లేకపోతే కొడుకు చేయడానికి ఆస్కారం ఉంది. ఈ కొడుకు తండ్రికి చేస్తూ, చాతకి చేస్తూ, ముత్తాతకు కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇప్పుడు తండ్రి బతికి ఉండి చేసుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఏంటి, ఉన్న వాళ్ళ పరిస్థితి తండ్రికి ఇంట్రెస్ట్ లేదు మీరు అన్నట్టుగా అంటే, వాళ్ళు ఏం చేయాలి అంటే, ప్రతి అమావాస్య రోజు ఇంకా లైఫ్ లాంగ్ ప్రతి అమావాస్యకి వీళ్ళు
ఆఫ్టర్నూన్ వరకు కానీ ఈవినింగ్ వరకు కానీ ఉపవాసం ఉండాలి పితృదోషం ఉండేవాళ్ళు. ఓకే. తర్వాత ప్రతి అమావాస్య రోజు ఎవరికో ఒకరికి వీళ్ళు అన్న సమర్పణ చేయాలి, అంటే అన్నదానం చేయాలి. ఓకే. ఎవరికో ఒక్కరికైనా కూడా యాచకులకి వాళ్ళకి పెట్టేసి రావాలి. కరెక్ట్గా 12-1 గంట సమయంలో పితృదేవతలు మన ఇంటికి వచ్చే సమయం. అందుకే చెప్తారు అమావాస్య రోజు ఉదయం పూట మనం ముగ్గులేసి రంగవల్లులు వేసి పెట్టకూడదు. అమావాస్య రోజు అసలు ఉదయం పూట ముగ్గే వేయకూడదు. పితృదేవతలు వస్తారు కాబట్టి ఆ రోజు వాళ్ళు వచ్చి అసలు నా కోసం ఏమైనా పెడుతున్నారా లేదా, లేదా నన్ను తలుచుకుంటున్నారా లేదా అని వచ్చి చూస్తారంట. వాళ్ళు ప్రతి అమావాస్యకి వస్తారు. అందుకే అమావాస్య రోజు మధ్యాహ్నం కూడా బయట తిరగద్దు, ఎవరి ఇంట్లోకి వెళ్ళొద్దు అని చెప్తారు. వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి పితృదేవతలు వచ్చే టైం అది 12-1 గంట టైం, మధ్యాహ్నం సమయం. ఆ సమయంలో ఏం చేయాలి అని అంటే వీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని ఒక్కటే మనస్ఫూర్తిగా పితృదేవతను తలుచుకోవాలి. వాళ్ళ తాతని, వాళ్ళ ముత్తాతని, ఎవరు ఏం తప్పులు చేశారు కానీ మాకు ఈ దోషం ఉంది అంటే, కొడుక్కి లేని దోషం మనవడికి ఉంటుంది. పితృదోషం అనేది కొడుక్కి లేకపోయింది, మనవడికి వస్తుంది. అది ఈ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, మాకు తెలుసో తెలియకో ఏవో తప్పులు జరిగిపోయినాయి కానీ మేము ఇబ్బంది పడుతున్నాం, ఏమి అంటే అన్యం పుణ్యం లేని వాళ్ళు తెలియని వాళ్ళు మేము ఇబ్బంది పడుతున్నాము, మీ యొక్క అనుగ్రహం మాకు సంపూర్ణంగా కావాలి, మేము జీవితంలో ఎదగాలంటే మీ యొక్క అనుగ్రహం ఉంటేనే మేము ఎదగలము అని ఆ టైంలో వాళ్ళని గుర్తు చేసుకొని స్మరణ చేసుకోవాలి. మెయిన్ ఏమి అమావాస్య రోజు ఈవినింగ్ వరకు ఏం తినకూడదు. ఒకరికి యాచకులకి మీకు స్తోమత ఉంటే చాలా మందికి పెట్టండి, నో ప్రాబ్లం. లేదు అంటే ఒకరికి అన్నదానం చేయాలి, ఇవ్వాలి. అన్నం తీసుకెళ్ళి ఇచ్చినా పర్వాలేదు. మరి దీంట్లో ఇంట్లోనే వండి ఇవ్వాలా, బయట తీసుకొని పోయి ఇవ్వాలంటే ఇంట్లో వండుకొని తీసుకుపోయి, అంటే మీకు అనుకూలమైన భార్య, అనుకూలమైన అమ్మ, అనుకూలమైన వాళ్ళ పరిస్థితులు ఉంటే ఇంట్లో తీసుకొని వండించుకొని తీసుకెళ్ళి బయట పెట్టండి. లేదు అంటే బయట తీసుకుని బయట ఇవ్వండి. ఈ డౌట్ కూడా వస్తుంది ఎవరికైనా కూడా. మీకు ఇంట్లో అనుకూలంగా ఉంది, మీకు వండి ఇచ్చే వాళ్ళు ఉన్నారు అంటే తీసుకెళ్ళండి. లేదు అంటే బయట తీసుకొని అయినా కూడా మీరు ఖచ్చితంగా దానం ఇవ్వండి. మధ్యాహ్నం సమయంలో ఖచ్చితంగా వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళకు ఒక నమస్కారం సమర్పించాలి. ఇది చేసుకుంటే రాను 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 పితృదోషం అనేది తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈ పితృదోషం ఓన్లీ పితృదేవతలని మనం నిర్లక్ష్యం చేయటం వల్లనే వస్తుందా, అంటే చనిపోయినాక మీరు ఇందాక అన్నట్టు బ్రతికున్నప్పుడు వీళ్ళని పట్టించుకోకుండా నానా హింసలు పెట్టే వాళ్ళు ఉన్నారు తల్లి తండ్రుల విషయంలో, అలా కూడా వస్తుందంటారా? ఇప్పుడు మీరన్నట్టు తల్లి తండ్రి ఉంటారు, కొడుకు ఉంటాడు. ఈ కొడుకు తల్లి తండ్రిని బాగా చూసుకోడు, చాలా ఇబ్బంది పెట్టి బ్రతికుండగా బాగా చూసుకోడు. ఇంకా వాళ్ళ ఆత్మ ఘోషించి వాళ్ళు చనిపోయి ఉంటారు. వాళ్ళ ఆత్మ అనేది చాలా బాధపడి ఉంటుంది. ఇప్పుడు ఈ కొడుకు బాధపడాలి. ఈ కొడుకు ఏం చేస్తే బాధపడతాడు, ఈ కొడుకు ఏదైనా సమస్య వస్తే ఈ కొడుకు బాధపడతాడు. అంతే. వాళ్ళ సంతానం వరకు వస్తేనే కదా ఏదైనా తెలిసే. అంతే. ఈ పెద్దలు పోయిన తర్వాత వాళ్ళేం పెట్టరు శాపము, ఆటోమేటిక్ గా వాళ్ళు బాధపడింది ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో ఎవరో నోటితో అనాలి, నీకేదో ఇది జరగాలి అనాలి అనే అవసరం లేదు. ఒక్కరి వల్ల ఒకరు మనసు బాధపడినా, వాళ్ళు నోటి నుండి ఏమి అనకపోయినా, అనుకోకున్నా కూడా ఆ క్షణం వాళ్ళ బాధపడిన టైం భగవంతుడు పిక్ చేసుకొని మీకు ఇక్కడ ఇచ్చేస్తాడు దాని కర్మగా. ఓకే. ఖచ్చితంగా దాన్ని అనుభవించాల్సింది. ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ అన్నట్టు, ప్రతి వర్డ్ కూడా క్యాలిక్యులేటెడే. మనం ఎవరినైనా బాధ కలిగించేలాగా ఒక మాట మనం అన్నా కూడా అది క్యాలిక్యులేటెడే. ఒక్క సెకండ్ లేదా ఒక్క నిమిషం మన వల్ల ఒకరు బాధపడినారు అంటే అది క్యాలిక్యులేటెడ్. అది తిరిగి నీకు కర్మగా వస్తుంది. ఆ ఒక్క నిమిషం నువ్వు ఎవరో ఒకరి వల్ల నువ్వు బాధపడాల్సిందే. పడతారు కూడా, పడరు అని గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఇప్పుడు మధ్యలో ఉన్న కొడుకు వాళ్ళ తల్లిదండ్రులను బాగా చూసుకున్నప్పుడు వాళ్ళ పడిన బాధ అనేది అది వాళ్ళకన్నా వస్తుంది, లేదు అంటే వాళ్ళ పిల్లల కన్నా వస్తుంది. అంటే ఎవరికి వస్తే ఎక్కువ ఈ వ్యక్తి బాధపడతాడో వాళ్ళకే ఇస్తాడు భగవంతుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకే మనం ఎవరినైనా కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మన చేతుల్లో ఉన్నంత వరకు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి అక్కడ ఉంది అంటే పెట్టచ్చు, కానీ అమాయకుల్ని ఇబ్బంది పెట్టే పని మాత్రం మనం చేయొద్దు. ప్రతి ఒక్కరూ కూడా తల్లి తండ్రిని సేవించండి. ఏం చెప్తారు అనంటే, ఇప్పుడు శివుడికి అభిషేకాలు, ఈ అమ్మవారి పూజలు ఇవన్నీ ఉన్నాయి కదా, నాకు ఇవేవి తెలీదు, నేను ఇవేవి చెయ్యలేను అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నాకు మంచి జరగాలనేటోళ్ళు ఉంటారు. మీరు ఏ పూజ చేయకపోయినా కూడా, మీరు భగవంతుడికి దండం పెట్టుకోకపోయినా కూడా, భగవంతుడి పైన మీకు నమ్మకం లేకపోయినా కూడా, మీ తల్లి తండ్రిని మీరు ప్రతిరోజు సేవించండి అంటే వాళ్ళ పూజ చేయండి అని కాదు, పొద్దున లేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళని బాధ పెట్టుకోకున్నట్టు మనకి ఎంత వీలైతే అంత.
మా నాన్న బాధపడకూడదు, మా అమ్మ బాధపడకూడదు, నా బిహేవియర్ అలా ఉండాలి, నేను అలా నడుచుకోవాలి, నా వల్ల మా అమ్మ మా నాన్నకి మంచి పేరు రావాలి అని ఎవరైతే బతుకుతారో వాళ్ళు ఏ దేవుడికి ఏ సహస్ర అర్చనలు చేయాల్సిన అవసరం లేదు, ఏ అభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా భగవంతుని కృప కరుణ కటాక్షము పూర్తిగా సంపూర్ణంగా లభిస్తుంది ఎవరైతే తల్లి తండ్రిని సేవిస్తారో. తల్లి తండ్రే ఆది పరాశక్తి మహాదేవుడు, పరదేవత పరమేశ్వరుడు ఎవడు అంటే మన కళ్ళ ముందు ఉన్న తల్లి తండ్రే. మనం ఎక్కడో అమ్మవారిని చూస్తున్నాం, కైలాసంలో పరమేశ్వరుడు ఉన్నాడు, మణిద్వీపంలో అమ్మవారు ఉందని ఎక్కడో ఉన్న వాళ్ళకి మనం సేవిస్తున్నాం తప్ప ఇంట్లోనే ఉన్నారు పరమేశ్వర స్వరూపులైన మన తల్లిదండ్రులు. వాళ్ళని సేవిస్తే మీకు పితృదోషాలు పోతాయి, మీ జాతకంలో ఏవైనా గ్రహ దోషాలున్నా గ్రహ దోషాలు పోతాయి, అన్ని దోషాలు పోయి మీ జీవితం సంపూర్ణంగా ఖచ్చితంగా ఉంటుంది. మీరు అంతకంటే ఒక 6 నెలలు 1 సంవత్సరం ప్రయత్నం చేయండి, ప్రయత్నపూర్వకంగా సేవించండి. ఏదో జరుగుతుంది అని చెప్పారు, నా వరకే తీసుకుందాం, ఈవిడ ఏదో జరుగుతుంది అని చెప్పింది, తల్లి తండ్రికి సేవిస్తే ఏమో ట్రై చేద్దామని ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. ఒక 6 నెలలు సంవత్సరం రోజులు ఉదయాన్నే లేచి మీ తల్లి తండ్రి దగ్గర వాళ్ళ పాదాలకు దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకోండి. ఒక 6 నెలలకి 1 సంవత్సరంకి మీ జీవితం ఎలా ఉంటుందో మీరు చూసుకోండి. ఖచ్చితంగా డేట్ వేసుకోండి, మీరు స్టార్ట్ చేసిన రోజు ఆ రోజు మీ లైఫ్ ఎలా ఉందో రాసుకోండి ఒక పేపర్ లో, ఒక డైరీలో. ఏ జాతకము ఏ గ్రహాలు ఏవి అవసరం లేదు, ఏది అవసరం, నేను చెప్తాను అన్ని మారిపోతాయి. ఏ సహస్రార్చన పూజలు అవసరం లేదు, ఏ రుద్రాభిషేకాలు అవసరం లేదు, ఏ హోమాలు అవసరం లేదు, ఏవి అవసరం లేదు. ఒక్క తల్లి తండ్రిని సేవిస్తే చాలు. ఇవన్నీ చేసిన పుణ్యఫలం వాళ్ళ ఖాతాలో పడుతుంది. అంతగా అంటే మీరు ట్రై ఇప్పుడు చూస్తారు కదా, ప్రయత్నం చేసి చూడండి. మీరు స్టార్ట్ చేసే రోజు డేట్ వేసుకోండి, మీకున్న సమస్యలని రాసుకోండి. ఒక 6 నెలలు 1 సంవత్సరం తర్వాత మీరే చూడండి రిజల్ట్. ఇంకా మనం చెప్పాల్సిన మీ తల్లి తండ్రిని మీరు సేవించి వాళ్ళని ఏ విధంగా బాధ పెట్టుకోకున్నట్టు మీరు చూసుకొని మీ జీవితం మీరు గడపండి. మీ జీవితం ఎలా బాగుండదో చూద్దాం. ఇప్పుడు మీరు ఇందాక పితృదోషానికి సంబంధించిన పూజల గురించి 3 తరాలని మీరు ఉదాహరణగా తీసుకున్నారు, తాత, తండ్రి, మనవడు. ఇప్పుడు మనవడు ఉన్నప్పుడు విషయం మనం మాట్లాడుకున్నాం. అసలు ఆ తండ్రి తర్వాత వంశంలో ఇంకా మగ సంతానం లేకుండా వరుసగా ఆడవారి పుట్టిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. 2 ముగ్గురున్నా 4 ఆడపిల్లలే ఉంటారు కానీ మగ సంతానం అవ్వదు. మరి అటువంటప్పుడు ఇక్కడ తండ్రి లేడనుకోండి, తండ్రి వెళ్ళిపోయాడు అనుకోండి, అసలు ఎవరు జరిపించాలి వాళ్ళ పితృకార్యాలు? ఇంకా ఏం లేదు, వాళ్ళకి విముక్తి అనేది లభిస్తే భగవంతుడు అంటే ఈశ్వరేచ్ఛ లభించాల్సిందే. లేదు అని అంటే వాళ్ళ ఆత్మఘోష అలానే తిరుగుతుంటది. ఈ ఆత్మఘోష అనేది ఏమైతుంది అంటే మీరు అన్నట్టుగా ఈ స్త్రీ సంతానం ఉంటుంది కదా, వీళ్ళ లైఫ్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ స్త్రీల యొక్క జీవితం కూడా బాగుండదు. మళ్ళీ వీళ్ళు పురుషులుగా పుట్టాలి, అప్పుడు మళ్ళీ సంబంధం ఉంటుందా? ఇప్పుడు మీరు అన్నట్టుగా పురుష సంతానం ఆగిపోయింది, వాళ్ళ ఆత్మఘోష అలానే ఉండిపోయింది. మళ్ళీ ఆ ఆత్మఘోష అనే ఆత్మ ఏమైతుందంటే మళ్ళీ ఇంకొక జీవుని తీసుకుంటుంది. ఖచ్చితంగా భగవంతుడు శరీరాన్ని ఇచ్చి లేదా ఏదో ఒక విధంగా మళ్ళీ మనకి ఇది చేసి దాన్ని అంతా తీర్చుకునే ఇది ఇస్తాడు. లేదు అని అంటే పూర్తిగా వాళ్ళ వంశం నిర్వంశమైంది అంటారు కదా, అది ఎందుకు అవుతుందంటే పూర్తిగా పితృదోషం వల్లే అవుతుంది. చాలా మంది అంటుంటారు నీకు వంశం ఉండకూడదు అని, మనం వింటుంటాం. అది చాలా పెద్ద మాట, అసలు ఆ మాట అనకూడదు, ఎవరికి కూడా ఆ మాట అనకూడదు, అది భగవంతుడు ఇవ్వాల్సింది. ఇప్పుడు కంప్లీట్ గా ఆడపిల్లలే పుడుతున్నారు అని అంటే వంశం లేనట్టే కదా, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పితృశాపం ఉన్నట్టే. ఎప్పుడైతే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటుందో వంశాభివృద్ధి అనేది జరుగుతూ పోతుంది. ఇక్కడ మనం అప్డేట్ అయ్యాం కాబట్టి ఆడపిల్లలు మగపిల్లలు అనేది చూసుకోకూడదు అని చెప్తారు. ఓకే, ఇద్దరు సమానమే, కానీ వంశం అనేది ఒకటి ఉంటుంది కదా, శాస్త్రాన్ని పరంగా చూసుకుంటే వంశాభివృద్ధి ఉండాలి అంటే ఖచ్చితంగా మగపిల్లడి సంతానం ఉండాలి. తాత తండ్రి వాళ్ళ పేర్లు ఇలా వృద్ధి చెందుతూ పోవాలి అంటే మగపిల్లోడి వల్లే జరుగుతుంది, అబ్బాయి వల్లే జరుగుతుంది. అది నిర్వంశం అయింది అంటే వాళ్ళకి కంపల్సరీ పితృదోషం ఉన్నట్టే, అక్కడికి ఇంకా వాళ్ళ వంశం నిర్వంశం ఇంకా ఏం ఉండదు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన తరఫున అంటే పురోహితుణ్ణి అలా భావన చేసి మనం ఆ అర్హత ఆయనకిచ్చి ఆయన రూపంలో మనం చేయించవచ్చు కార్యక్రమాలు అని కూడా అంటుంటారు కదా, ఇది వర్తించదంటారా? వర్తించదమ్మా. డిఎన్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అప్డేట్ అయ్యి ఏవేవో మనకు అనుకూలంగా చేసుకుంటున్నాం తప్ప బ్రాహ్మణుల చేతులతో పెట్టి తరపనాల వరకు పెట్టించచ్చు. అది ఎవరు
కొడుకునే పెట్టాలి. ఓకే. ఇటుపక్క వంశానికి సంబంధించిన DNA కలిగిన వ్యక్తినే ఉండాలి. ఎవరో పెట్టిస్తారంటే పెట్టడానికి లేదు చెప్పాలంటే. ఓకే. బ్రాహ్మణుల చేత ఎవరు చేపిస్తారు? అబ్బాయి నిలబడి చేపిస్తాడు. అంటే ఎవరో ఒకరు వీళ్ళ వంశీయులు ఉండి బ్రాహ్మణుల చేత చేపిస్తారు. బ్రాహ్మణులు మన వంశీయులుగా ఎలా అవుతారు? మనం శూద్రులు, సపోజ్ శూద్రులు ఉన్నారు, బ్రాహ్మణులు మన వంశీయులుగా ఎలా భావిస్తాము? బ్రాహ్మణుడే, క్షత్రుడు క్షత్రుడే, శూద్రులే. ఓకే. బ్రాహ్మణులు మన వంశం కింద తీసుకొని వాళ్ళు చేస్తే మన వంశానికి వస్తుందనే అది అపోహ మాత్రమే. అది ఎక్కడా కూడా చెయ్యకూడదు. ఇక్కడ DNA అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వంశం అంటే ఏంటి? మన DNA తరతరాలుగా వచ్చే వంశ పరంపర అంటే మన తరతరాలుగా బాడీలో వచ్చే DNAనే. మా DNAకి సంబంధించిన వ్యక్తే చెయ్యాలి. ఆ వ్యక్తి కూడా ఎవరై ఉండాలి? పురుషుడై ఉండాలి. ఓకే. స్త్రీ కూడా కాదు. ఒక్క పురుషుడికే అర్హత ఉంది. తర్పణాలు కానీ పిండ ప్రదానాలు కానీ చేసే అర్హత పురుషుడికే ఉంది. ఇప్పుడు అమ్మాయిలు చేయకూడదా అని అంటే బ్రాహ్మణులతో చేపించచ్చు, అంతేగాని సొంతంగా వాళ్ళ చేతితో చేసే అర్హత లేదు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.